ఒక విషయాన్ని ఒక అంశాన్ని మీరు లేవనెత్తబోయారు. ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం గత ప్రభుత్వాలు ఏదైతే చేసిందో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసుకుంటూ తీసుకొచ్చారు. దాని తర్వాత వీఆర్ఏలను వాళ్ళను కొంతమందిని నియమించారు. అయితే వారి దగ్గర పూర్తి సమాచారం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వారసులుగా వస్తున్నారు కాబట్టి ఆ సరిహద్దులలో గ్రామాలలో వారు చాలా పటిష్టమైన ఒక పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది చాలా బచ్చిగా ఉంది. వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళే అవినీతి చేయంగా ఇప్పుడు ఈ పటేల్ పట్వారీకి సంబంధించిన వీఆర్ఏలు చాలా కొద్ది మాత్రమే కదా ఆ ఊరల్లో ఎంత తీసుకుంటున్నచ్చు అవినీతి జరిగింది అనేది మాత్రం కొన్ని ఉండవచ్చు. దానికి సంబంధించిన ఈరోజు వాళ్ళను వీఆర్ఏలను తీసుకొస్తాం, మరొకసారి ఆ వీఆర్ఎస్ను పునరుద్ధరిస్తామని చెప్పారు, తీసుకున్నారు. ఇంకా కొంతమంది కూడా తీసుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక విషయం మీతో జోడించాల్సుకున్నా, ఇఫ్ ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ టు బి కరెక్షన్, ఈ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో కౌల్దారికి సంబంధించిన ఒక కాలంని ఎత్తివేసేశారు. ఇప్పుడు ఆ కౌల్దారికి సంబంధించిన ఆ కాలంని మళ్ళొకసారి వీళ్ళు ఇప్పుడు భూభారతిలో తీసుకురాబోతున్నారా? దానికి సంబంధించిన పూర్తిగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రేపు రాబోయే కాలంలో ఈ భూభారతిలో ఎలాంటి సవరణలు వీళ్ళు తీసుకొచ్చారంటే మీరు కూడా ప్రతిపాదన పంపించారు నాకు ఖచ్చితంగా, మీరు కానీ సురేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ పంపించారు. ఐ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్ దట్ యూ హ్యావ్ గివెన్ ఎ సజెషన్స్ టు ద గవర్నమెంట్ రైట్ నౌ. ఇప్పుడు రాబోయే భూభారతిలో ఎలాంటివి ఉన్నాయని మీరు మీ దగ్గర ఉన్న అదేంటి? జమీల్ గారు, ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది అప్పుడు ఇంటర్ఫియర్ కావడానికి కారణం ఏంటంటే చెప్పారు మన సురేందర్ రెడ్డి గారు చెప్పేశారు. ఎందుకంటే కొత్త చట్టంలో దాన్ని ఏది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ను కూడా కోలుస్తాము. దేర్ విల్ బి టూ బుక్స్, ఒకటేమో అగ్రికల్చర్ ల్యాండ్స్ కి ఒక బుక్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి ఒక బుక్ ప్రతి గ్రామ పంచాయతీలో ఉంటది ప్రతి అని చెప్పారు. దాని గురించి నేను మాట్లాడాను. ఇక రెండో విషయం, మీరు అడిగిన రెండో పాయింట్కి వస్తే చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు లేవనెత్తి, చాలా ముఖ్యమైన విషయం కౌలుదారులు. ఇది నిజంగా కూడా తెలంగాణలో ఒక మహోద్యమాన్ని క్రియేట్ చేసింది. మన రైతాంగ చరిత్రలో కౌలుదారు యాక్ట్, ప్రొటెక్టెడ్ టెనెంట్, కౌలుదారి రక్షణ చట్టాన్ని మన భారతదేశంలోనే చాలా గొప్పగా చేసుకున్నటువంటి తెలంగాణ. మరి కొంతమంది నన్ను ప్రశ్నిస్తుంటారు, ఎందుకంటే మీరు ఈ గవర్నమెంట్ కూడా నిప్పులు జిమ్ముతున్నారు, మీరు గత ప్రభుత్వం మీద కూడా నిప్పులు జిమ్మిండ్రు, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా నిప్పులు జిమ్ముతుండ్రు, ఇక మరి ఏ ప్రభుత్వం కావాలని అడుగుతుంటారు. అంటే నేను ఏమంటలేదు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, పాలకులే ఇట్లుంటారేమో అని నాకు అనిపిస్తుందని నేను జవాబుగా చెప్పుకుంటూ ఒక విషయం చెప్తాను. గత కాలంలో రేవంత్ రెడ్డి గారు కౌలుదారుల విషయంలో ఒక బహిరంగ లేఖ రాశారు. ఏమనంటే ఆ బహిరంగ లేఖ ఏమని రాసినంటే, మేము కౌలుదారులకు ఇది చేస్తాం, మేము కౌలుదారులకు రక్షణ చేస్తాం, మేము కౌలుదారులకు అది చేస్తాం అని చెప్పి, దురదృష్టవశాత్తు కౌలుదారులకు ఏమీ చేయలేదు. ఇంకా మీకు రైతు భరోసాని ఇస్తాము అనే విషయంలో కౌలుదారులు కాకుండా ఏం చేసిందంటే, ఇట్లకెళ్ళిపోతే బాగుండదని వెనుకకెళ్ళి వచ్చి, అంటే ఏమన్నారు, మన ఉపాధి హామీ పథకం ప్రకారంగా ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఇస్తామని ఏదో చెప్పుకుంటూ వచ్చు. అది మనం ఏం జరుగుతున్నది గ్రౌండ్ లెవెల్లో చూడాలి, దాన్ని మీరు కౌలుదారు విషయం, కౌలుదారు ఎప్పుడు వచ్చిందంటే, కౌలుదారు విషయానికి ఎందుకు వచ్చిందంటే, దీనికి గత ప్రభుత్వం పూర్తిగా విరుద్ధం అండి. కౌలుదారా వాడెవడు అన్నట్టు కౌలుదార్ అనే మాటను తీస్తే గత ప్రభుత్వం భగ్గుమనుడు కాదు, ఆ మాటనే నిషిద్ధమైంది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏమందంటే ఖచ్చితంగా కౌలుదారుకు న్యాయం చేస్తామని. ఇక్కడ ఒక ముఖ్యమైన సంఘటన మాత్రం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మనం హర్షించదగ్గటువంటి విషయం, మనము చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, కాస్తు కాలాన్ని మేము పెడతాము అని ఈ ప్రభుత్వాన్ని చెప్పడం, మనము దీన్ని ఒప్పుకోవలసి ఉంది. ఈ ప్రభుత్వానికి మేము ఆ మేరకు స్వాగతిస్తున్నాం, హర్షం మనం వెలిగిస్తాం ఆ మేరకి. ఎందుకంటే ఈ కాస్తుదారు కాలము 11 కాలమ్స్ తోటి ఒక కాలం మేము కాస్తుదారం కాలం పెడతాము అని ఈ ప్రభుత్వం ఒప్పుకోవడం నిజంగా మనము ఒప్పుకోవలసిన విషయం. ఇది ప్రజలకి అవసరమైన విషయం. దీన్ని మనము ఒప్పుకుందాం, దీన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి, మనము దీన్ని స్వాగతించాం. కానీ
ఈ కాలమ్స్ లో రాస్తున్నప్పుడు కౌలుదారు విషయంలో మీరు అన్నట్టు అది ప్రత్యేక చట్టం. ఈ ఆర్ఓఆర్ చట్టానికి విభిన్నమైంది కౌలుదారు. ఓకే. ఆ 2011లో వచ్చిన కౌలుదారు చట్టాన్ని ఇంకా మనము డీప్ గా మనము దాన్ని చూడాల్సి వచ్చింది. కానీ ఈ చట్టంతో సంబంధం ఉంది మీరు అన్నట్టు. ఈ చట్టంలో వాని పేరు ఉండాలి కాస్త కాలం ఇప్పుడు ఉండాలి. అయితే కాస్త కాలంలో ఉంటే ఏమని చెప్తారంటే, గత పాలకులు ఏం చెప్పారంటే, అరే నీ భూమి కొట్టేస్తారా, దున్నటోనికే భూమి అని, దున్నేవాడిదే భూమి అని రైతాంగ పోరాటం వచ్చింది. వాడు 10 ఏళ్ళు కనుక ఇప్పుడు జమీల్ గారి భూమి నేను 10 ఏళ్ళు కనుక కౌలు చేస్తే ఇక అది నా భూమి అయిపోతుందని ఒక అపోహ ఉంది. ఇది కాదండి, ఇది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమనంటే ఇది కాదు. 2011 చట్టంలో కూడా భూ యజమానికి ఏం కాదు, కానీ భూ యజమానిని భయపడేటట్టు చేసి, భూ యజమానికి భయపడుతుండు, గజగజగా వణుకుతుండు. ఇప్పుడు భూ యజమాని నాకు ఎందుకు వచ్చిన బాధ, కౌలుకి ఇచ్చింది అనుకో జమీల్ కౌలుకి ఇస్తే జమీల్ పేరు వచ్చింది అనుకో, జమీలు తీసుకుంటాడు, మొత్తం భూమి పోతుంది. నేను కౌలు లేదు, నేను రాసిచ్చేది లేదు, నీకు కాగితం లేదే లేదు, నువ్వు చేసుకుంటే చేసుకో, ఏదో పేరుకు చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదని భయపడు. అట్లా భయాందోళనకు లోను కాకుండా భూ యజమానులకు ఒక విశ్వసనీయతను ప్రభుత్వం కల్పించాలి. అది ప్రభుత్వము అక్కడ వైఫల్యం చెందుతున్నది. ఆ దిశలో అడుగులు వేయాలి. ఆ దిశలో అడుగులు వేయకపోవడానికి కూడా మేము సిపిఐ పార్టీ వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఈ విషయంలో మాత్రం మేము మీతోటి ఏకీభవిస్తలేము, ఇది మీరు చేయాల్సిందంటే. గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఒకే విధంగా ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది ఈ విషయంలో. 2011 చట్టాన్ని మనం తీసుకొచ్చి ఏం చేయాలంటే, భూ యజమానులకు ఒక విషయం చెప్పాలి. భూ యజమానికి ఏం కాదు, కౌలున్నోడు ఎప్పుడు కౌలే, ఎప్పుడు కౌలుదారు ఎప్పుడు కూడా భూ యజమాని కాడు అని చెప్పాలి. అప్పుడు అయిపోయింది జమీల్ గారు, అప్పుడు అయిపోయింది. కానీ ఇక మళ్ళీ కాదు, ఆ చట్టం ఇప్పుడు లేదు. ఏది కౌలుదారు భూ యజమాని అయ్యే చట్టం ఇప్పుడు లేదు. అది మన విషయం స్పష్టంగా చెప్పాలి. కాదు కౌలుదారుడు ఎప్పుడు భూ యజమాని ఇప్పట్లో కాడు. అది అప్పట్లో ఉండే అప్పటికి అయిపోయింది. అది చెప్పడం కొరకు ప్రభుత్వం పనిచేయాలి అని, ఆ మేరకు ఈ రెవెన్యూ సదస్సులో ఈ విషయాన్ని కూడా పొందుపరచుకోవాలి. ఆ మేరకు భూభారతి ఆ మేరకు మాత్రమే మాట్లాడాలి. ఏమని, భూమి మీద కౌలుదారులకు యజమాన్య హక్కులు రావు. కొంటే వస్తది, కోర్టు ద్వారా వస్తది, విరాసత్ ద్వారా వస్తది, కానీ భూమి గనక కౌలు తీసుకుంటే రాదు అని చెప్పాలి, వివరించాలి ప్రజలకు. ఆ మేరకు మనం భూభారతిలో మాట్లాడుకోవాలి. ఆ భూభారతిలో ఒక లైన్ కూడా రేపు నిబంధనలు రావాలి. ఓకే, రైట్. ఇప్పుడు కంక్లూడ్గా సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 5 గంటలకు ఏదైతే సమావేశం నిర్వహించబోతున్నారో భూభారతి